బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. తమ అభిమాన నాయకుడు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఆయన మాటలు వినాలి, ఆయన చెప్పే సంభాషణ ఏ విధంగా ఉంటుంది, అలాగే 16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న సందర్భంలో ఈ సభను ఏర్పాటు చేయడం పట్ల కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందని చూస్తున్న సందర్భం ఉంది. కాబట్టి దీనికి ప్రతి జిల్లా నుంచి కావచ్చు, ప్రతి కార్యకర్త కూడా తరలి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం బోడుప్పల్ కార్పొరేషన్ లో ఉన్నాం. బోడుప్పల్ కార్పొరేషన్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అలాగే మాజీ జడ్పీటీసీ గట్కేసర్ కి సంబంధించి మంద సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని బ్రదర్ సార్ నమస్తే. నమస్తే. 2001 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు 25 వసంతాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ సభకు మీరంతా కూడా ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్ గారు వస్తున్న సందర్భంగా ఆయన మాట వినాలని అనుకుంటున్నారు. ఏ విధంగా తరలి వెళ్తున్నారు సార్? ముందుగా సమయం టీవీ ప్రేక్షకులకు, సమయం టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా వారికి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల్లోనే సమయం టీవీ ప్రజల పక్షాన్ని నిలుస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరే విధంగా, అధికారులకు చేరే విధంగా కృషి చేస్తున్నటువంటి సమయం టీవీ యాజమాన్యాన్ని, వారి స్టాఫ్ను అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు అడిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ విధంగా ప్రోగ్రాంలు, కార్యక్రమాలు జరుగుతున్నాయనే దాని మీద మనకందరికీ తెలుసు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి మరి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా 10 సంవత్సరాలు తీసిన ఘనత మన కేసీఆర్ చూసినాం. మరి 2001లో మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కడిగా దాన్ని బయలుదేరి మరి ఈరోజు భారతదేశంలోనే ఒక పెద్ద పార్టీగా, మరి అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక పెద్ద పార్టీగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిన విషయం మనం చూసినాం. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉండే మనం అంతా చూసినాం. ఆ రోజు నీళ్ళు లేక, నియమాలు లేక, ఉద్యోగాలు లేక మరి ప్రజలు అల్లాడుతున్న సందర్భంలో అప్పుడున్నటువంటి సమైక్యాంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం గిలగిల కొట్టుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి అప్పుడున్న సమస్యలన్నిటి మీద ప్రజలను చైతన్యపరిచి మరి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థి, యువకులు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ అనే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందన్న విషయాన్ని తెలియజేస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలల కాలం గడిచింది. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టని కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేయడం జరిగింది. కానీ 15-16 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? గణేష్ గారు, మనకు తెలుసు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వనరులను మరి కేసీఆర్ గారు పరిశీలన చేసి మరి అప్పుడు వారి ఎన్నికల్లో వారు ఇచ్చిన 2014 ఇచ్చిన హామీలతో పాటు ఈయన హామీలు కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన విషయం మనం చూసినాం. అప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ప్రజలకు హామీ ఇవ్వలేదు, రైతు బంధు ఇచ్చిండు. అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఉంటే 150 రూపాయలు ఆసరా పింఛన్లు ఇస్తుండే, వృద్ధాప్య పింఛన్లు. మరొక గవర్నమెంట్ వచ్చి 200 చేసింది. 200 వృద్ధాప్య పింఛన్ ఇచ్చే వాళ్ళు జబ్బలు జరుచుకుని మేము పింఛనిస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు అధికారంలో రాగానే 1000 రూపాయల పింఛన్ ఇచ్చిండు, రెండోసారి రాగానే 2000 పింఛన్ ఇచ్చిండు. మరి 2000 పింఛన్ చేస్తానని ఎన్నికలప్పుడు చెప్పినా కూడా మరి అటువంటి హామీని ఖచ్చితంగా నిలబెట్టుకున్న విషయం మనం చూసినాం. అంతేకాదు కేసీఆర్ కిట్ కానీ, మరి వికలాంగులకు 3000 పింఛన్ కానీ, అదేవిధంగా మనం ఎన్నికలప్పుడు హామీ అని మరి ఈరోజు భారతదేశంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకురావడం కానీ, అదేవిధంగా ఏదో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను 365 సంక్షేమ పథకాలను పేద బడుగు వాళ్ళైన వర్గాలు కేసీఆర్ గారు అందించారు. ఆ రోజు కేసీఆర్ గారు 1వ తారీఖు వచ్చిందంటే మరి వారి అకౌంట్లలో మరి పింఛన్ పడడం కానీ, మరి పింఛన్ అకౌంట్ లేని మహిళలకు గ్రామ పంచాయతీ ఇవ్వడం కానీ మనం చూసినాం. ఈ రోజు చూస్తే మనకేముంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 33 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, ప్రతి జిల్లాలో ఏర్పడిన తర్వాత, 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఉంది, ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీస్ ఉంది. మరి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లు అన్నీ కూడా కేసీఆర్ కట్టిండు. ఆ రోజు ఉన్నటువంటి మరి కేసీఆర్ పరిపాలన చూసి మరి 10 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ
ప్రజలను మసిపూసి మామిడికాయ చేసి అబద్ధ ప్రచారాలు చేసి మరి ఆచరణకు సాధ్యంగా హామీలు ఇచ్చి మరి మొన్న అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాలు నిరంకటంగా జరిగినట్టు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఒకటేసారి పడిపోయిన విషయం మనం చూసినాం. ఈ నెలతోటి 16 మాసాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 16 మాసాలలో ఉన్న సంక్షేమ పథకాలను బంద్ చేయడంతో పాటు వాటిని మూసివేయడంతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ఒకటని ఇచ్చిండా. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అందులో ఒక 6 గ్యారంటీల్లో భాగమైన ఒకటి ఉచిత బస్ ఇచ్చి కొంతమంది మహిళలకు బస్ ఇచ్చి మరి ఆ మహిళలకు తగవ పెట్టి పిల్లలకు, విద్యార్థులకు, యువకు ఇబ్బందికర పరిస్థితి ఆర్టీసీ బస్సు ఉంది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పి కొంతమందికి ఇస్తుంది. 500 గ్యాస్ అని చెప్పి కొంతమందికి ఇస్తూ ఉన్నారు. మిగతా సంక్షేమ పథకాలు ఏమున్నాయి? ఈరోజు రైతు భారతదేశంలోనే రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధును ఈరోజు రైతు భరోసా చేసి మరి 1-2 ఎకరాల మట్టుకే ఇచ్చి అది కూడా కొంతమంది రైతులకు ఇచ్చి ఈరోజు రైతులు నడ్డి విడిచిన విషయాన్ని కూడా మనం చూసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే వారు పెట్టిన ఏ సంక్షేమ పథకాలు కూడా వేయలే. ఇంకోటి గణేష్ గారు, మీ సమయం టీవీ ద్వారా నేను యావత్ తెలంగాణ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు డబ్బాలు కొట్టుకుంటా ఉండు మేము 2 లక్షల రుణమాఫీ చేసినని చెప్పి. నేను తెలంగాణ మొత్తం విషయం మాట్లాడా. మా గట్కేసర్ ఉమ్మడి గట్కేసర్ మండలంలో నేను గతంలో జెడ్పీటీసీగా వ్యవహరించిన ఈ ప్రాంతంలో మా గట్కేసర్ సహకార సంఘం, గట్కేసర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో గట్కేసర్ సహకార సంఘంలో 6,000 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఆ 6,000 మంది రైతుల్లో మరి 2 లక్షల లోపు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు, రుణాలు తీసుకున్న వాళ్ళు ప్రభుత్వం అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం 1,300 మంది రైతులకు అర్హత ఉంది. 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ 1,338 మందిలో సుమారు 9 కోట్ల రూపాయలు వాళ్ళకు రైతు రుణమాఫీ వాళ్ళ అకౌంట్లో పడాలి. ఈ రోజు వరకు గణేష్ గారు, ఈ రోజు వరకు ఒక్క రైతుకు రుణమాఫీ జరగలేదు గట్కేసర్ మండలంలో. వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం 1,338 మంది ఉన్నారు. అయినా ఈ రోజు వరకు కూడా ఒక్కరికి రుణమాఫీ కాలేదు. ఈ రోజు వరకు కూడా ఇట్లనే కాదు, ఇదే గట్కేసర్ కోఆపరేటివ్ లాంటి బ్యాంకు లాంటివి తెలంగాణ రాష్ట్రంలో మేము స్టడీ చేసినాయి 75 బ్యాంకులు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ 75 బ్యాంకుల్లో ఒక్క రైతు కూడా రుణమాఫీ చేసిన చరిత్ర ఈ పార్టీకి లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దేవస్థానాల పైన ప్రమాణాలు చేస్తూ ఒట్లు తింటూ మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రుణమాఫీని తుంగలో తొక్కి అదే రుణమాఫీ మేము చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి దేవుని పైన ఒట్లు తిని అటు దేవుళ్ళని కూడా మోసం చేసిన చరిత్ర. అదే మీరు రైతు భరోసా అన్నారు కదా, దానికి నిన్న నిజామాబాద్ లో వ్యవసాయ మహోత్సవానికి ప్రోగ్రామ్ చేశారు, మంత్రులందరూ వెళ్ళారు. అక్కడనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, మన్నించాలి, మేము రైతు భరోసాని ఇవ్వలేకపోతున్నాం, జూన్ కాదు జూలై తర్వాత ఇస్తాము అనే ఒక చెప్పడం జరిగింది. దాన్ని ప్రజల నుంచి సానుభూతి కోరుకుంటున్నారా లేకపోతే వేరే ఏమన్నా అనుకోవచ్చా? దాన్ని ఏమంటారు? వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టు 26 తారీఖు కల్లా మొత్తం రైతు భరోసా, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేయలేరు. వాళ్ళకు ఒక ముఖ్యమంత్రికి మంత్రులకు సమన్వయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి ఒక తీరు చెప్తాడు, ఒక మంత్రి ఒక తీరు చెప్తాడు. బట్టి విక్రమ్ డిప్యూటీ సీఎం ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు. వీళ్ళందరూ కానీ అధిష్టానం వరకు ఒకటి చెప్తుంది. కాబట్టి వీళ్ళంతా ప్రజలను మోసం చేసే ఎజెండా వాళ్ళకు తప్ప మాకు ఓట్లేసి గెలిపించరు, మరి కేసీఆర్ లాంటి మహోత్తరమైన వ్యక్తిని కాదనుకొని మాకు ఓట్లు వేసారు, కనీసం ఆ ఓట్లు వేసినందుకు ఆ ప్రజల రుణం తీసుకోవాలన్న ఇంగిత సంస్కారం వాళ్ళకి లేదు. కాబట్టి ఇదంతా ప్రజలను మోసం చేయడమే. ఈరోజు రేపు 27వ తారీఖు జరగబోయే కేసీఆర్ గారి బహిరంగ సభ 25 సంవత్సరాల పార్టీ, గత 10 సంవత్సరాలు 15-16 సంవత్సరాల్లో పార్టీ పెట్టే 15-16 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ఆ 10 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటే నూనూగు మిసాలతో ఒక యువకుడు నూనూగు మిసాలతోటి టీనేజ్లో ఉన్న పరిపాలన ఏ విధంగా ఉంటుందో అప్పుడు ఆ విధంగా ఉంది. రేపు రాబోయే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడు తాను విద్యాబుద్ధులు నేర్చి డిగ్రీ పట్టా తీసుకొని ఒక యువకుడు ఉద్యోగంలో చేరైతే ఆ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడు, ఆ
ఆ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తాడు అనే విధంగా ఒక పర్ఫెక్ట్ యువకుడు ఏ విధంగా అయితే ఉంటుందో, పర్ఫెక్ట్ యువత ఏ విధంగా అయితే ఉంటుందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఉంది. రేపు జరగబోయే ఏ ఎన్నిక వచ్చినా, రేపు జరగబోయే ఏ అధికారం వచ్చినా పార్టీ ఆ విధంగానే ఒక పరిపూర్ణమైన యువకుని చేతిలో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో బీఆర్ఎస్ చేతిలో తెలంగాణ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఉంటుందని ప్రజలు అనుకుంటారు. అలాగే ఇప్పుడు కాళేశ్వరం అని అంటే అందరికీ తెలిసిందే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు పంట చేలకు ఇవ్వడం జరిగింది, వాటర్ ఇవ్వడం, సాగునీరు మంచినీరు రెండు కూడా. సో అట్లాంటి దాన్ని ఎలక్షన్ స్టంట్గా ఒక కూలిపోయిందనో అదంతా అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎలక్షన్స్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. సో దానివల్ల ఇప్పుడు అక్కడ ఆ నిజాన్ని అంటే అబద్ధాన్ని నిజం చేయడమా లేకపోతే ఏం జరిగిందో కానీ దానివల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గడం జరిగింది. మీ మున్సిపాలిటీలో కావచ్చు, మీ కార్పొరేషన్లో చూస్తున్నైతే లో ప్రెషర్ వాటర్, ఇవన్నీ కూడా సమస్యలు తయారైనాయి. అసలు ఏమనుకోవచ్చు అసలు? అంటే పార్టీల మధ్య అంటే భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? గతంలో మనం చూసినాం గణేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే ఒక నినాదం ఉండే. దాన్ని కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ చేస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అన్ని వనరులు మనకు ఉన్నాయి, మనకు లేని వనరులు తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు లేదు, మనకు అన్నీ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రధాన నదులు గోదావరి, కృష్ణ ప్రవహిస్తున్నా మనం పైన ఉన్నాం కాబట్టి మనకు ఆ నీళ్లు మనకు న్యాచురల్ గ్రావిటీ ప్రకారం రావు. మనకు ఉన్న మార్గం ఒకే ఒకటి, ఎత్తిపోయడం మాత్రమే. అందుకు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మరి వారు తీసుకున్న సంకల్పం మరి గోదావరి నదిని నీళ్ళెత్తి మనం మన పంటలకు ఇవ్వాలని చెప్పి మరి 60-70 వేల కోట్లతోటి మరి ఆ స్కీమ్ తీసుకొని మరి 3 సంవత్సరాలలో మరి గోదావరి మీద ఆనకట్టలు కట్టి, బురుజులు కట్టి, బారాదులు కట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక మకుటమయంగా, ఒక మణిరత్నంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి దాంతో మరి గ్రాడ్యుయేట్ ఎత్తిపోసి మొత్తం ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక బోడుప్పల కాదు, హైదరాబాద్ కాదు, ఎక్కడో ఖమ్మంలో ఉన్న ఒక ఏజెన్సీ గూడానికి కూడా, ఆదిలాబాద్లో ఉన్న ఒక గోండు గూడానికి కూడా ఈరోజు మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్ వేసి మరి నీళ్ళు ఇస్తున్న ఘనత మనం చూసినాం. ఆ పైప్ లైన్ కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా వేసిన పైప్ లైన్లు 3 సంవత్సరాల్లోనే భారతదేశం కాదు ప్రపంచాన్ని ఒక చుడితే 3 చుట్లు తిరిగితే ఎంత దూరం అవుతుందో అన్ని కిలోమీటర్ల పైప్ లైన్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వేయడం జరిగింది. 2014 ఎన్నికల తర్వాత కేసీఆర్ ఒక మాట ఇప్పుడు నిండు అసెంబ్లీలో 2018 ఎన్నికల కల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నేను మంచినీళ్ళు ఇస్తేనే 2018 ఎన్నికల్లో పోటీ చేస్తా, లేకుండా పోటీ చేయాలని చెప్పిండు. అదే విధంగా 2018లో యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిండు మిషన్ భగీరథ ద్వారా. అవి గోదావరి నుంచి తీసుకొచ్చిన వాటరే. అదే విధంగా మరి వ్యవసాయానికి కూడా సంబంధించినటువంటి నీళ్లు కూడా మరి ఈరోజు 1 కోటి ఎకరాల మాగాణ కాదు, ఇలా 2.5-3 కోట్ల ఎకరాల మాగాణ మరి తెలంగాణ రాష్ట్రంలో పడుతూ ఉన్నాయి. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే వరిధాన్యం ఎక్కువ ఏ రాష్ట్రంలో పండుతుందంటే మనం పంజాబ్ చెప్తాం, హర్యానా చెప్తాం, లాస్ట్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తాం. కానీ తెలంగాణ మరి వరిధాన్యంలో ఎక్కడో లాస్ట్లో 26-27 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఫస్ట్లో తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో వరిధాన్యం ఎక్కువ పడుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా వరిధాన్యం ఎక్కువ పడుతున్న విషయాన్ని మనం చూసినాం. దీనికి అంతటి కారణం మరి కాళేశ్వరం ప్రాజెక్టు. అంతేకాదు మన చుట్టుముట్టున్న గ్రామాలలో చూసినట్లయితే ఎండాకాలం ఏప్రిల్ మే నెలలో కూడా మరి చెరువులు అన్నీ మత్తడి దుంకుతున్న విషయాన్ని, అలుగులు వాడుతున్న విషయాన్ని కూడా మనం చూసినాం. దీనికంత ప్రధాన కారణం ఏంది? కాళేశ్వరంలో ఉన్న నీళ్లు ఆయకాట కట్టి నీళ్ళు ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లు, అన్ని చెరువులు నింపేందుకు జరిగినాయి. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఈరోజు ఎన్ని ఇష్టం వరిధాన్యాలు ఎండిపోయిన వరి పంటలు ఎండిపోయినాయి. మరి కోసి అమ్ముకోవాల్సిన వరిధాన్యాన్ని పశువులు మోస్తూ ఉన్నాయి, తలగబెడతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి? దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? సంవత్సరం నరకాలంలో 10 ఏళ్ళు సస్యశాపంలో తెలంగాణ రాష్ట్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో, వీరికి అనాలోచిత చర్యలతోటి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఈరోజు మరి రైతులను మా రామచంద్ర అనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు 10 ఏళ్ళు పోసిన వెంటనే
కోసి పొలంలో కుప్పలకు వస్తే వెంటనే మరి కొనే కొనే పరిస్థితి. పరిస్థితి ఉండే. ఈ రోజు ఇప్పటి వరకు కూడా నెల 40 రోజులు ఒక్కొక్క రైతు కోసి ఇప్పటి వరకు కూడా రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా వరి కొనండి, మా ధాన్యాన్ని కొనండి, వర్షాలు వస్తున్నాయి, ప్రాబ్లం అవుతుందని చెప్పి దాన్ని కూడా మరి మర్చిపోయి వాళ్ళ విలాసవంతమైన యాత్రలు చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ, దేశాలు తిరుగుతూ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని, రైతులను మరి మర్చిపోయి వారిని నడ్డి విరుస్తున్న పరిస్థితి వీళ్ళకి కనిపిస్తూ ఉంది. మనకు విద్యుత్ కావచ్చు, నీరు కావచ్చు, విద్యుత్కు సంబంధించి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అప్పుడు అవన్నీ కూడా అయిపోయింది. ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు ఖాళీ బిందెలు కనబడొద్దు అన్న ఉద్దేశం కొద్దీ మీరు అప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా అట్లాంటి చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా మళ్ళీ ఖాళీ బిందెలు కనబడుతున్నాయి. మళ్ళీ వాటర్ వర్క్స్ ఆఫీస్ ముందట కూడా ధర్నాలు చేసే పరిస్థితి రాబోతుంది. సో ఎందుకు మీరు 16 నెలల్లోనే ఇంత డిఫరెన్స్ ఎందుకు అయిపోయింది? తెలంగాణ రాష్ట్రంలో మనం వెంకట చూసినట్టయితే మనం ఇక్కడ ఊరికి పోయినట్టు ఒక ఊరికి ఒక ఊరికి మనం పోతుంటే మన చెల్లెల ఇంటికి పోయినా, మన అక్కల ఇంటికి పోయినా, మన అత్తమ్మల ఇంటికి పోయినా, మన అమ్మమ్మల ఇంటికి పోతే మన అక్కడ చేదబాయిలో నీళ్లు దొరకడం కానీ, ఊరి చివర ఉన్నటువంటి చెర్ల కడకు పోయి నీళ్ళు ఎత్తుకొని మన ఊరు పొట్టి నీళ్ళని బిందెలు ఎత్తుకొని పోతుండే. కేసీఆర్ గారు అప్పుడే చెప్పాడు, నా నా ఆడపడుచు తెలంగాణ రాష్ట్రం కోసం కొంగు నడుపు చుట్టి కొడవలు చేత పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నా తోబుటు ఆడపడుచు ఎవ్వరు కూడా ఇక్కడ నుండి బిడ్డ పట్టుకొని బజారు పోవాలని అవసరం లేదని చెప్పి ఈరోజు ప్రతి ఇంటికి మిషన్ భగవంతుని నీళ్ళు తీసుకొచ్చాడు. కానీ ఈరోజు సేమ్ పల్లెలకు పోతే, గ్రామాలకు పోతే, ఈరోజు పట్టణాల్లో కూడా మళ్ళీ అదే పరిస్థితి జరుగుతూ ఉంది. మళ్ళీ బావుల కాడికి నీళ్లు, బోర్ల కాడి నీళ్ళు పోయిన మహిళల పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం వాళ్ళు కేసీఆర్ మీద కోపంతో, వాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమనుకోరంటే కాళేశ్వరం ప్రాజెక్టును పడబెడితే, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని అబద్ధ ప్రచారం చేస్తే, అందులో నీళ్లు రిజర్వ్ చేయకుంటే అది కూలిపోయిందన్న భ్రమ ఇంపజేయాలని చెప్పి ప్లాన్ చేసే ఈరోజు నీళ్లను వృధాగా సముద్రంలో పంపారు. ఈరోజు రిజర్వాయర్ల నీళ్ళు లేవు, ఈరోజు చెర్లలో నీళ్ళు లేవు. రిజర్వాయర్లలో, చెర్లలో నీళ్లు ఉన్నట్టయితే ప్రతి బోర్లలో, ప్రతి బౌలలో, ప్రతి రిజర్వాయర్ నీళ్ళు ఉన్నట్టయితే తాగి నీళ్ళు ఇస్తుండే. ఈరోజు పరిస్థితి అదే ఉంది. బావులో నీళ్ళు లేవు, చెర్లలో నీళ్ళు లేవు, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, ట్యాంకులు నింపట్లేదు. మరి ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందంటే కేవలం కేసీఆర్ ఇచ్చినటువంటి మిషన్ భగీరథను, కేసీఆర్ తెచ్చినటువంటి కాళేశ్వరాన్ని ఎండబెడితేనే కేసీఆర్ పేరు పోతుంది అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో ఉంటూ, మన ఊరిలో ఒక సామెత ఉంది, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ లబ్ధి పొందని ఇల్లు లేదు, కేసీఆర్ ఫోటో లేని ఇల్లు లేదని చెప్పి గ్రామాలలో అనుకుంటారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు గుండెలో ఉంటూ, కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే అనుకుంటారో రేపు ఈ మీటింగ్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు తండోపతండాలుగా ఊహించని విధంగా ప్రజలు రావడానికి సిద్ధమవుతారు. ఇంకోటి అంటే కేసీఆర్ గారు ప్రతి సభలో కూడా చెప్పడం జరిగింది, ఢిల్లీ పార్టీని కాదు గల్లీ పార్టీని గెలిపించుకోండి, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అంటే అనుకున్నట్టుగానే ఇప్పటికే 30-40 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఏది అడిగినా అంటే ఇప్పటివరకు మంత్రివర్గం కూడా లేదు కదా. సో ఇంపాక్ట్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రి అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. సమస్యలు మరి ఎవరికి చెప్పుకోవాల్సి వస్తుంటది? ఇవన్నీ అంటే వాళ్ళ మంత్రుల మధ్య సమన్వయం లేదా, లేకపోతే పార్టీ వాళ్ళకి సమన్వయం లేదనుకుంటారు? ఇందులో చాలా మంది అంటే మీలాంటి జర్నలిస్టులకు తెలిసిన విషయం ప్రజలకు చాలా తెలియని విషయాలు కోరుకుంటున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి అధిష్టాన వర్గం కూడా తేటతెల్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ హైకమాండ్కి కానీ ఈయన పనికిరాని వ్యక్తి అన్న విషయాన్ని వారికి తెలిసిపోయింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వంతో లోపాయికార ఒప్పందం పెట్టుకున్నాడు. ఆయన బీజేపీ గైడ్లైన్స్ తోటే ఇక్కడ పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. తొందరలో బయటపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినాం, కాంగ్రెస్ హైకమాండ్ ఈయన మీద నమ్మకం లేక మరి ఒక స్పెషల్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని మీనాక్షి నటరాజన్ గారిని పంపింది. ఆమె ఒక స్ట్రిక్ట్ పాలిటిషియన్ అని ఒక మధ్యప్రదేశ్ చెందినటువంటి పార్టీ వాళ్ళ నాయకురాన్ని ఇక్కడ పంపిండ్రు. ఆమె ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా, షాడో సీఎంగా ఈరోజు పరిపాలన చేస్తున్న విషయం కూడా తొందరలోనే తేటతెల్లమవుతుంది. ఈయన 15 రోజులు, 2 వారం రోజులు జపాన్ పోతే ఇక్కడ ఆమెనే అడ్మినిస్ట్రేషన్ నడిపినది కూడా ప్రజల్లో తెలుస్తూ ఉంది. మరి ప్రజలకు ఉపయోగపడే, పరిపాలనలో ఉపయోగపడే ముఖ్యమైన శాఖలు ఈరోజు ఎడ్యుకేషన్, ఈరోజు హోమ్ లాంటి శాఖలను తన దగ్గర పెట్టుకొని
ఈరోజు విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా మరి వ్యవహారం ఇస్తూ ఉన్నాడు. మరి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా మరి రేపు ఇంకా భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి రానున్నది. కాబట్టి మరి హైకమాండ్ ఈయనకు నమ్మకం లేకనే క్యాబినెట్ను విస్తరించడానికి టైం ఏమి ఇస్తలేదు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ 15 మాసాలలో, ఈ 16 మాసాలలో సుమారు 39-40 సార్లు ఢిల్లీ పోయిండు. ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను 38 సార్లు ఢిల్లీ పోయినా, నేను 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మంత్రులను కలిసిన అని చెప్పుకుంటుండు. అది ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటుండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆ రోజు 83లో ఢిల్లీకు వ్యతిరేకంగా, ఢిల్లీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిండో, ఆయన ఉన్నన్ని రోజులు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఆ విధంగా కాపాడిండు. ఆ తర్వాత ఈ రోజు కేసీఆర్ గారే ఢిల్లీకి లొంగకుండా ఢిల్లీ నాయకులకు వ్యతిరేకమే కాదు, ఢిల్లీ నాయకులకు తెలంగాణ ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగానే కేసీఆర్ గారు వ్యవహరించిండు. అవసరం అనుకుంటే ఢిల్లీ తోటి ఆ రోజు ఎన్టీ రామారావు పోరాటం చేసిండు, మొన్న కేసీఆర్ గారే పోరాటం చేసిండు ఢిల్లీ నాయకులతోటి, ఢిల్లీ ప్రధానమంత్రితోటి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ అంటే సుమారు నెలలో 3 సార్లు ఢిల్లీకి పోయినట్టు మనకు ఆయన ఉన్నటువంటి కాల పరిమితుల్లో 16 మాసాలలో 40 సార్లు ఢిల్లీకి పోయిన తెచ్చింది ఏంటంటే శూన్యం. తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం గుండు సున్నా ఇస్తే ఈయన ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చింది గుండు సున్నా. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2014లో మీరు అధికారంలోకి వచ్చారు. మొన్నటి వరకు కూడా మొత్తం 9 ఏళ్లలో పాలించడం జరిగింది. పరిపాలించడం ఎలా, అలాగే అభివృద్ధి చేయడం ఎలా అనేది, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతోటి కేసీఆర్ గారు చేశారని చెప్తున్నారు. మరి స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం కావచ్చు, పాలించడం జరిగింది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. మరి ఈ 16 నెలల కాలంలో వాళ్ళ హైకమాండ్ కూడా ఉండడం జరిగింది. ఎందుకు ఇంకా అప్పుల కుప్పలెక్కు ఉంది అని చెప్పి సానుభూతి పొందడం కావచ్చు, అభివృద్ధిని ఎందుకు తీసుకెళ్తలేదు? మీరు 9 ఏళ్లనే సాధన చేశారు, వాళ్ళకి ఎందుకు కావడం లేదు? కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు నమ్మి ఉద్యమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికే తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి వారి చేతిలో పెట్టారు. 2 సార్లు పెట్టారు, 10 సంవత్సరాలు. వారి నాయకత్వంలో వారి క్యాబినెట్ సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ వారి నాయకత్వంలో అభివృద్ధి చేసిండు. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు నాయకుడు వీళ్ళకు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, పొంగులేటి గారు, ఉత్తమ్ గారు, కోమరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్న మంత్రులంతా కూడా వాళ్ళంతా ముఖ్యమంత్రులే. కేసీఆర్ ఎవరికైనా ముఖ్యమంత్రికి ఉంటే, ముఖ్యమంత్రి ఉన్న విజన్, ముఖ్యమంత్రి ఉన్న ఆలోచనలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఇక్కడ క్యాబినెట్ డిస్కషన్ చేసి సూచన సలహాలు తీసుకుని అమలు చేయాలి. కానీ ఇక్కడ ఒక్కరు నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి లేదు. అటు పై ఢిల్లీ లెవెల్లో వారికి లేదు, ప్రజలు వీరికి ఇచ్చిర్రు, వీరికి నమ్మకం లేదు. కాబట్టి ఇదంతా కూడా పరిపాలనలో అస్తవ్యస్తం కావడానికి కొత్త పరిపాలన చేయకపోయిపోయి ఉండే. రైతు బంధు వేయాలి కదా, ఎందుకు వేయలేదు రైతు బంధు? గతంలో కేసీఆర్ గారు ఉన్న రోజు వరకు రైతు భరోసా వేసాడు. కేసీఆర్ ఉన్నంత వరకు కూడా ప్రతి నెల ఆసరా పింఛన్లు వేసాడు. కేసీఆర్ గారు ఉన్న రోజులు కూడా కేసీఆర్ కిట్ ఇచ్చాడు. కేసీఆర్ ఉన్న రోజులు కూడా ప్రతి విద్యార్థులకు పాఠశాలలో సన్న బియ్యంతో పాటు షూజు, బెల్టు, డ్రెస్సు, పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వారికి కావాల్సిన సదుపాయాలు ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు ఇచ్చిండు. మరి కేసీఆర్ దిగిపోయిన నెల నుంచే ఎక్కడ పోయే రైతు భరోసా, ఎక్కడ పోయే రైతు బంధు, ఎక్కడ పోయే రైతు బీమా? రైతు చనిపోతే, గణేష్ గారు, ఒక పేద రైతు చనిపోతే అతని పేరు మీద ఒక గుంట భూమి ఉంటే, ఆయన తెలంగాణ పట్టదారు పాస్బుక్ ఉంటే, తను చనిపోయిన 3 రోజుల్లోనే ఆయన అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడతా ఉన్నాయి. ఎక్కడ పోయింది? ఇలా ఎంతమంది రైతులు పడిపోయారు? సహజ మరణం పొందిన ఇచ్చేవాడు, ఇలా సహజ మరణం కాదు. రైతు భరోసా వేయక, రైతు బంధు వేయక, రైతు వేయక 400 మంది రైతులు చనిపోయిన విషయం మనం చూసినాం. ఒక్క రైతుకన్నా రైతు బంధు ఇచ్చినవా, రైతు బీమా ఇచ్చినవా? మరి ఇక్కడ ఇవన్నీ పోవడం కారణం అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అదే లెక్కలు. ఈయన నాయకత్వ లోపం, ముఖ్యమంత్రికి సమన్వయం లేక, ముఖ్యమంత్రికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేక, ముఖ్యమంత్రికి ప్రజలను పరిపాలించే అనుభవం లేక ఇక్కడ జరుగుతూ ఉంది. నువ్వు కొత్త పథకాలకు ఇవ్వకుండా ఎగ్జిస్టింగ్ ఉన్న పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలను చేసుకుంటే అయిపోతుండే. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇచ్చింది కదా, నువ్వు అదే రుణమాఫీ అదే చక్కగా చేయాలి కదా. నువ్వు కేసీఆర్ గారు ఈ 1 తారీఖు నాడు ఎకరం పడితే 2 తారీఖు 2 ఎకరాలు, 3 తారీఖు రోజుకో ఎకరం పెరుగుకుంటే రైతుకు చివరికి 20 ఎకరం రైతు కూడా రైతు బంద్ చేసిండు. ఇవాళ రైతు ఎంత హ్యాపీగా ఉండే.
ఇవాళ మేము ప్రజల కోసం పోతుంటే రేపు ఇవాళ మీటింగ్ పోతుంటే ప్రజలు మేము స్వచ్ఛందంగా వస్తాం మీటింగ్, మేము స్వచ్ఛందంగా వస్తాం. మహిళలు, యువకులు, పెద్దలు మీరు బాగా చేస్తున్నారు, మీరు కేసీఆర్ అంటే ఉండండి, మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ తిరగండి, బాగా ప్రజలకు చెప్పండి. ప్రజలంతా ఎన్నికలు వస్తే మీకు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి తెచ్చుకుంటాం, మీరు గట్టిగా ఇవ్వండి, మీరంతా ఇంకా పని చేయండి అని మాకు ప్రజలు చెప్తా ఉన్నారు. మనం చూసిన నేను కూడా 30-35 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా, 83 ఎన్టీ రామారావు పార్టీ పెట్టిస్తుంది, యాక్టివ్ రాజకీయాలు ఉన్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసిన. ఇంత తొందరగా ఇంత జల్దిగా రేవంత్ రెడ్డి బలమైనట్టు ఏ ముఖ్యమంత్రి బలం కాలే. ఇంత జల్దిగా బలమైన కాంగ్రెస్ పార్టీ బలమైనట్టు ఏ పార్టీ ఇంతవరకు బలం కాలే. అంత పెద్ద బలాన్ని మూట కట్టుకురు. ఇది లాస్ట్కి వస్తాకల్లా 5 సంవత్సరాలకి పార్టీ ఉంటుందా, ప్రజలే నడుము కట్టుకొని వీళ్ళని ఇళ్లలోకి వెళ్ళి బయటకు రాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను బలవంతంగా రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు అయ్యే విధంగా ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలు కనబడుతున్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ఈ సభను ఏర్పాటు చేయడం కావచ్చు, మీరే ఇన్ని సమస్యల గురించి చెప్పడం జరిగింది. ఇంకా కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంత చెప్తారు, మీలాంటి వాళ్ళు నేర్చుకోవడానికి ఉంటారు కదా. ఈ సభకు సంబంధించి అట్లా ప్రజలు కూడా అనుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత కేసీఆర్ గారు వస్తున్న సందర్భంగా మీలాంటి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు కేసీఆర్ గారు మాట్లాడే స్పీచ్ వినాలి, ఆయన ఏం చెప్తాడో వినాలి అని అంటున్నారు. ఈ సందర్భంలో అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్న సందర్భం కేసీఆర్ గారు సభ పెట్టడం ఎట్లా ఉండబోతుంది? అంటే ఊపు అనేది వస్తుంది, ప్రతి ఒక్క కార్యకర్తలో ఇన్స్పిరేషన్ ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఈరోజు ప్రజలు సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా కేసీఆర్ గారిని దండ పెట్టి చెప్తారు. ప్రజల బాధలు, ప్రజలు వాళ్ళు పడే బాధ, ప్రజలు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చూసే విధానం చూస్తుంటే మన కళ్ళకి నీళ్ళు కడుతుంటాయి. వారు అయ్యా కేసీఆర్ గారు మేము పొరపాటు చేసినాం, మీరు బయటికి రండి, మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు బయటికి రండి అని చెప్పి కేసీఆర్ని వేడుకుంటున్న సందర్భం వాళ్ళు చూసి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కూడా ఏం చెప్పిండు, వాళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చారు, సరే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చిండ్రు, సరే చేయని వాళ్ళకి చేసే అవకాశం ఇద్దామని చెప్పి 1 సంవత్సరం కాలం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వారు కూడా నిమ్మకున్నారు. ఎన్నికల ప్రచారాలు తప్ప ఎప్పుడో వారు పత్రికలకు ఎక్కలే, ఎప్పుడో బయటికి రాలే. ఇప్పుడు 15 మాసాలు వెళ్ళి 16-15 నెలలు అవుతూ ఉంది. దానికి తోడు మా పార్టీ ఏర్పడి 25 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుంటామని చెప్పినట్టు 25 ఏళ్ళ ఒక నవయువ యువకుడుగా ఉడుకు రక్తంతో విద్యాబుద్ధులు నేర్చుకొని ఒక డిగ్రీ పట్టా తీసుకొని ఉద్యోగం సంపాదించి సమాజంలో కుటుంబ గౌరవాన్ని, కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన యువకుడిలాగా ఈరోజు పార్టీ ఉంది. కాబట్టి 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సభ పెట్టుకొని ఈ 25 ఏళ్ళు, ఈ సంవత్సరం మొత్తంలో 25 సంవత్సరం మొత్తంలో పార్టీ కార్యక్రమాలు, యాక్టివిటీలు చేసుకునే విధంగా ప్రణాళికలు చేసుకోవడానికి ఈ సభ పెట్టుకుంటున్నాం. ఈ సభలో కేసీఆర్ గారు ప్రజల తరపున ప్రజలు జరిగిన ఇబ్బందిని, హైదరాబాద్ నగరం ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ల పొంటి రైతులు, మహిళలు, యువకులు మరి కేసీఆర్ మీద కాదనుకొని కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇచ్చారు. కానీ హైదరాబాద్ ఉన్నటువంటి 25 స్థానాలు మొత్తం కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అభివృద్ధిని చూసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళ మీద కోపంతో, హైదరాబాద్ మీద అక్కస్తోటి మరి హైడ్రా తీసుకొచ్చి మూసీ పేరిట, మరి బిల్డర్ల పేరిట హైదరాబాద్లో విధ్వంసం చేయాలని చెప్పి ఈరోజు ఒక విధ్వంసం సృష్టిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆ బాధితులకు అందరికీ అండగా నిలబడ్డది. అదేవిధంగా అక్కడ లగచర్ల చూసినాం మనం. లగచర్లలో భూములను రైతులు వారి సొంత పట్ట భూములను, వాళ్ళంతా ఎస్సీ ఎస్టీల భూములను గుంజుకొని వారి అన్నకు, ఆయన అల్లునికి మరి ఫార్మా కంపెనీల కోసం అప్పచెప్పడానికి చేస్తే అక్కడ రైతులు పోరాటం చేసి, ఎప్పటికి మనం చెప్పుకున్నాం కదా, ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఎవ్వరు ఆగదు, సునామీ వస్తే ఏది ఆగదో అక్కడ లగచర్లు వస్తే కలెక్టర్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, అధికారులను, రాజకీయ నాయకులను తరిమి కొట్టిన లగచర్ల రైతులు. వాళ్ళు 40-45 రోజులు జైల్లో ఉన్నా, ఆడపాడుతులు జైల్లో ఉన్నా, యువకులను జైల్లో వేసినా వాళ్ళు ఎక్కడ కూడా భయపడక ఉంటే వారి తరఫున పోరాటం చేసింది, ఢిల్లీ దాకా పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా ఉంది. ఆ విషయం కూడా మాట్లాడతారు రేపు కేసీఆర్ గారు. అదే కాదు, ఈరోజు ప్రజలు, రైతుల తరపున, ప్రజల తరపున, యువకుల తరపున మరి అన్ని విషయాల కోసం ఇవాళ కేసీఆర్ గారు ప్రజలు ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఇబ్బంది చేసి, కార్యకర్తలను కేసులు పెట్టించి, రైతుల మీద కేసులు పెట్టి, విద్యార్థుల మీద కేసులు పెట్టి, ఎవరు ఎదురు మాట్లాడితే
ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానంగా రేపు కేసీఆర్ గారు స్పీచ్ ఇవ్వబోతోంది. కేసీఆర్ గారి స్పీచ్ను యావత్ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, ఇవాళ భారతదేశం మొత్తం వారి కోసం ఏదైతే ఎల్కతుర్తిలో జరుగుతున్నట్టు, వరంగల్లో జరుగుతున్నట్టు బహిరంగ సభ చూస్తుంది. వీళ్ళే కాదు, నిన్న మనం చూసాం బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు ఏం చెప్పారు, ఇలా కేసీఆర్ గారి మీటింగ్ బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వస్తూ ఉన్నారు, కేసీఆర్ గారిని చూడడానికి వేలాది లక్షలాది మంది తరలి వస్తారు, కేసీఆర్ స్పీచ్ ఇవ్వడానికి కూడా వస్తారని చెప్పాడు. ఆయనే కాదు, ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఏం మాట్లాడుతారు చెప్పి టీవీల ముందు అతుక్కుపోయి చూసే విధంగా ఉంటుంది. ఈరోజు సుమారు 15 లక్షల మంది మీటింగ్లో ప్రత్యక్షంగా పాల్గొంటే కోట్లాది మంది జనాలు ఈరోజు పరోక్షంగా కేసీఆర్ మీటింగ్ చూస్తారు. ఆ మీటింగ్ తర్వాత తెలంగాణ భవిష్యత్తు మారబోతా ఉంది, తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరగబోతా ఉంది, తెలంగాణ రైతాంగానికి మా నాయకుడు మా కేసీఆర్ గారు భరోసా ఇచ్చినని చెప్పి సంతృప్తిగా వారి ఆత్మహత్యలు మానుకొని, వాళ్ళు చావాలని నిర్ణయాన్ని మానుకొని వాళ్ళ కుటుంబానికి పనిచేసే విధంగా ప్రజలకు భరోసా ఇస్తారని చెప్పి, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు 15 నెలల సంధి ఎన్నో కేసులు పెట్టుకున్నారు, ఎంతో మా యువకులు పెట్టుకొని ఈరోజు పార్టీ కోసం పోరాడుతూ ఉన్నారు. వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా, మరింత ప్రజల కోసం పనిచేసే విధంగా ఆ బహిరంగ సభ ఉండబోతా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ బహిరంగ సభ సంబంధించి కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఈ 16 నెలల కాలంలో వైఫల్యాలు ఎండగట్టే విధంగా కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్తలో మనోధైర్యాన్ని నింపే విధంగా, ప్రతి కార్యకర్త ఎన్ని సమస్యలు ఉన్నాయనేది ఏకరువు పెట్టే విధంగా ప్రతి కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి సభకు సంబంధించి ఏ విధంగా ఇంకా ఏం చెప్తారు, మా నాయకుడు అభిమాన నాయకుడికి సంబంధించి ఇన్ని రోజులు ఆయనను చూడాలి అని, ఆయన మాట వినాలి అని అనుకున్న వారికి ఇది బహిరంగ సభ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఈ సమావేశానికి వస్తారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అందుకోసమే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లక్షలాదిగా అందరం కూడా వరంగల్ సభకు తల్లి పెడతామని బందా సంజయ్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్. Sir.